స్నానాల గదులు ఉన్నాయా? పైన కప్పు ఉందా? పై కప్పు దానికి బాత్రూమ్ స్నానాల గదికి. ఇది ఎల్పిజి కనెక్షన్ ఉందా? గ్యాస్ అది వంట గదిలో వేస్తారా లేకపోతే రూమ్ లో? దానికి సపరేట్ కిచెన్ ఉందా లేకపోతే నార్మల్ రూమ్ లో వేస్తారా? నార్మల్ రూమ్ లో. ఎక్కువ ఏం తింటారు? రైస్ తింటారా లేకపోతే గోధుమలు తింటారా? దీనివల్ల ఎట్లాంటి నష్టాలు ఉండవు, ఏమన్నా లాభాలు ఉంటే ఉండొచ్చు పథకాలు ఏమన్నా వచ్చినప్పుడు. సంబంధించిన కొన్ని వివరాలు చెప్పండి. దీనివల్ల మీకు ఎట్లాంటి నష్టం అయితే ఉండదు. మీ ఇంటి నెంబరు? అరే సరే, ఇంటి నెంబర్ మీరు సొంత ఇల్లేనా? ఎన్ని రోజులు? పెళ్ళైన వాళ్ళు మీరు తాగే వాటర్ ఎట్లా? మీరు ట్యాంక్ అంటే నిమిషం తాగడానికి బయట మినరల్ వాటర్ దాదాపు కిలోమీటర్ పనిదరే. మీకు లైట్స్ కరెంట్ ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాప్టాప్, కంప్యూటర్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, అలాంటి ఏమైనా? ల్యాప్టాప్ నీకు ఉందా? తీసుకోవాలి అది. ఫోన్ ఉందా? ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాప్టాప్, కంప్యూటర్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, అలాంటి ఏమైనా? ల్యాప్టాప్ నీకు ఉందా? తీసుకోవాలి అది. ఫోన్ ఉందా? జనాభా లెక్కలు తీస్తున్నాం. అయితే మీకు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగానే ఉంచబడతాయి. కేవలం మేము తీసుకుంటామని డేటా సేకరిస్తాం. మీ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటాం కాబట్టి నేను అడిగినే చెప్పు. దానివల్ల నాకు ఏమైనా లాభమా? లాభం. ఎందుకంటే మన దేశంలో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి నాకేమన్నా లాభం? దేశంలో మనం కూడా ఒక భాగమే, నేను కూడా ఒక భాగమే కదా. మనం కూడా దేశంలో ఒక పార్టీ. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టాలన్నా, నీకు ఇల్లు రావాలన్నా, లేకపోతే ఇంకేమైనా నీకు ఫుడ్ గ్రేడ్ మార్చాలని ఇంతకుముందు వచ్చిన అప్పుడు నాకు రేషన్ కార్డు ఉండే, ఇలా సర్వే చేసిన తర్వాత నా రేషన్ కార్డు పోయింది, అప్పుడు నాకు రాలేదు. ఇప్పుడు నేను చెప్తే ఇంకేం పోతుందో అది రేషన్ కార్డు సర్వే. ఇది రేషన్ కార్డు సర్వే కాదు. కేవలం నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, లేనటువంటి వాటిని ప్రభుత్వం ఏదైనా కల్పించాలండి. జనాభా లెక్కలు అంటాను, మళ్ళా ఏమేమి ఉన్నాయి, ఏమేమి అంటారు, ఎట్లా మంది ఎంత ఉన్నారో అంత రాసుకొని పోతే అయిపోతుంది కదా. అదే రాసుకున్నాం. అడిగే విషయాలు కూడా అట్నే ఉంటాయి. చూడు, వీళ్ళు దేంతో కట్టింది? దేనికి వచ్చినావు? నేను వచ్చింది మీరు ఎంతమంది ఉన్నారు, మీకు ఏమేమి ఉన్నాయి తెలుసుకుంటానికి వచ్చింది. జనాభా లెక్క జనాభా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అది సరిపోతుంది. నా ఇల్లు గురించి నీకెందుకు? ఇల్లు ఎటువంటిదో రేపు ఉన్నటువంటి మందికి సరిపడే ఇల్లు ఉన్నాయా లేవా, ఇంకేమైనా కొత్త ఇల్లు కట్టియాలా, మీ అవసరాలు ఎట్లున్నాయో తెలుసుకోవడానికి కూడా జనాభా లెక్కలు ఒక భాగం. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు రేషన్ కార్డు ఉన్నాయా లేవా, ఎంతమంది కావాలని అడిగి ఇప్పుడు రేషన్ కార్డు కూడా కొట్టేది. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోతుంది కావచ్చు. పోదు. అట్లే అడుగుతాను కదా. అట్లేం పోదు. ఇంతకుముందు కూడా అట్లే చెప్పారు. అట్లే చెప్పారు. ఇక్కడ అసలు నీ పేరు చెప్పి దగ్గరలో కొంచెం దూరం మీరు ట్యాప్ లో పెట్టుకుంటారా లేకపోతే
పైన వాళ్ళు మీకు సేమేనా? మీరు ఏంటంటే సపరేట్ గ్యాస్ కనెక్షన్ ఉందండి? కుకింగ్ కోసం మీకు కనెక్షన్ ఉందా? రేడియో వైర్ మొబైల్ స్మార్ట్ ఫోన్ చిన్న ఫోన్ రెండు ఉన్నాయి మీకు రెండు ఉన్నాయి బైసికల్ మోటార్ సైకిల్ మా అబ్బాయికి మీ అబ్బాయికి బైక్ మీకు లేదు బైక్ వచ్చి రిలీజ్ చేసుకోరు ఈ రోజు ఇదే పని ఎండాకాలం మొత్తం. అయ్యో కాదండి ఒక్క నిమిషం నా మాట ఫ్రెండ్స్ కాదండి ఎవరైనా మా ఆవిడ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి కానీ ఓకే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పండి కూర్చోండి. సెన్సస్ 2027 దానికోసం ఏంటి 10 years ఒకసారి జరుగుతుంది కదండి దానికోసం దానిలో భాగంగా చిన్న ప్రైమరీ మా దగ్గర ఏం లేవు, ఏం అసలు లేవు. మా దగ్గర అర్థమైందండి మా దగ్గర ఏం లేవు ఏం లేవు మేడం. మా దగ్గర అర్థం సరే అవే రాసుకుంటాం ఏం లేవనే రాసుకుంటాం ఉన్న విషయాలు మాత్రం చెప్పండి ఎంతమంది ఉంటారండి మీ హౌస్లో తీసుకొచ్చే ప్లాన్ 5 కిలోమీటర్ ఉంటుందా కరెంట్ ఉంది కదా ఉంది కానీ ఓనర్స్ సోలార్ కనెక్షన్స్ అట్లాంటివి కాలేస్తున్నాయండి సపరేట్గా చూడాలి వాళ్ళకి అంటే మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి బేసిక్గా రావచ్చండి ఎవరికైనా కానీ దేంట్లో ఎవరికైనా ఏదైనా పథకం మిస్ అయితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఫిబ్రవరిలో కూడా ఇంకోటి జరుగుతుంది ప్రైమరీ అప్పుడు కూడా ఎల్పిజి కనెక్షన్ ఉందా చదువుతున్నారండి చదువుకోవాలి ఆయన ఎక్కడ చదువుకున్నాడు మీరు చదువుతున్నారా నేను కొంచెం చదువుకున్నాక 10వ తరగతి వరకు ఐడియా ఉందా? ఇది ఓన్లీ హౌసెస్ ఎన్ని ఉన్నాయి టీవీ ఉందండి టీవీ లేదు టీవీ లేదు అదేంటంటే అంటే ఎక్కడో మా దగ్గర కలర్లు పాడేసరికి షోకి అంటే ఇప్పుడు ఆన్ చేస్తే రాదు ఇంటర్నెట్ ఉందండి మొబైల్లో ఇక సెల్ ఉంటే సొంతిల్లేనా రెంట ఎన్ని గదులు ఉన్నాయి తాగునీరు గణేష్ గారికి మరియు నా తోటి ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ అందరికీ శుభ సాయంత్రం. ముందుగా రాత్రి 11 గంటల వరకు కూడా ఎంపీడీఓ కూర్చోబెట్టుకొని మరి సర్వే చేయించుకున్నారు. కానీ భీమిని మండలంలో సిసి సర్వేను ఇన్ టైంలో అందరికంటే ముందుగా అక్యురసీగా ఆన్లైన్ చేసి డాటాను మన భీమిని మండలంలో ఎవ్వరు కూడా ఎలాంటి ఏ తప్పు జరగకుండా అందించడం జరిగింది.
అదే విధంగా ఈ సెన్సెస్ ను కూడా 100% మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% మేము అందిస్తాం. కానీ మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా 18 మండలాల కంటే మేము ఏ విధంగానైతే ముందుంటామో 18 మండలాలలో కంటే మీరే ముందుండి మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి కావాల్సిన అన్ని ముందు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ ఇష్టలాగా భావిస్తారు. అలాంటిది ఎక్కడ కూడా ఓవర్ కాకుండా చేయకుండా మనకు కూలంకషంగా వివరించినటువంటి మరియు వాళ్ళు ఎస్ఎస్సి విధిలో ఉండి కూడా వచ్చి టైం లేకపోయినా కూడా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో వాళ్ళు నేర్చుకొని నిజం చెప్పాలంటే అందరికంటే కూడా ఎక్కువ వారు సబ్జెక్టులు మనకు అందించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి మిత్రులు గంపశెట్టి సార్ గారికి, అలాగే తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి మన కర్ర రమేష్ గారికి, తర్వాత అన్నిటికీ మించి మనమందరం కూడా ఎనిమిదేళ్ళ అందరం కూడా ఓపికతోటి విని చేసి అసలు అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతోటి నేర్చుకున్నటువంటి నా తోటి ఎనిమిదేళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే ఒక విషయం ఏంటంటే సార్, నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ఇది కొంచెం రూరల్ ఏరియా కాబట్టి మీ సెన్సస్ స్టార్ట్ అయ్యే బిఫోర్ డే కొంచెం సర్పంచులతోటి కానీ లేకపోతే ఆ విలేజ్లో కానీ ఒక డబ్బు చాటింపు దాకా చేసేసి వస్తున్నారు వీళ్ళు ఈ యొక్క ఇంట్లో గణన కోసం వస్తున్నారు, మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి ఒక చాటింగ్ చేస్తే బాగుంటుంది. తర్వాత మరొక ముఖ్యమైన కూడా ఉన్నారు. సో ఒక మంచి అనుభూతి, మొదటి ట్రైనింగ్ లోనే ఒక మంచి అనుభూతిని సొంతం చేసుకున్నా అనేది ఒకటి ఉంది. తర్వాత మొదటి రోజు నుంచి కూడా మేము కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మాకు ఇచ్చిన ప్రతి పీపీటీని కూడా మేము మీ దగ్గర ప్రదర్శించాలనే ఉద్దేశంతో పదే పదే దాన్ని స్ట్రెస్ చేసి కూడా చెప్పినాం, మీకు ఒక స్పష్టత రావాలని. దాని అవుట్కమ్ ఏ రకంగా ఉంది అనేది వాళ్ళ రిజల్ట్ అనేది మాకు తెలిసింది. 100% ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది సార్. ప్రతి కాన్సెప్ట్ మళ్ళీ వాళ్ళు ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరికి కూడా అర్థం కాలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినా కాకుండా చివరి దశలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాన్ని మళ్ళీ రెస్పాండ్ అయ్యారు, ప్రతిదీ కూడా వివరించారు. మనం 3 సెన్సెస్ హౌస్లు కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి 3 సెన్సెస్ హౌస్ చేసినాం. ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా పార్టిసిపేట్ చేసి ఒక 2 రోల్ ప్లే చేసేస్తారు. రోల్ ప్లేలు అంటే వాళ్ళే ఎన్యూమరేటర్ గా వాళ్ళే రెస్పాండెంట్ గా ఏ రకమైనటువంటి అనుభవాలు ఎదురైతే అని చెప్పేసి ఒక 2-3 సెన్సెస్ హౌస్లు ప్రాక్టీస్ చేసి, సో ఇంత మంచి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినట్టే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మా కార్యక్రమం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి భావించారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది, వీళ్ళందరూ కూడా ఇంత సంతోషంగా ఉన్నారు. మేము కూడా పూర్తి స్థాయిలో హ్యాపీగా మొదటి రోజు రమేష్ సార్ ఏదైతే అన్నారో అంతకంటే మించిన సంతోషంతో మేము వెళ్తున్నామంటే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి అనుభవాన్ని కొనసాగించి ఈ సెన్సెస్ ప్రక్రియ అనేది విజయవంతంగా పూర్తి చేసినప్పుడు భీమిలి మండలం పూర్తి చేసిందంటే దానికి శిక్షకులుగా ఉన్నందుకు మేము కూడా సంతోషిస్తాం. ఇప్పుడు ఏదైతే మాట ఎక్కువ ఈ మాట చివరి వరకు కూడా ఉంటే ఆ మాట కూడా మేము బలంగా చెప్పుకుంటాం. మా భీమిలి మండలంలో బాగా చేసిందని చెప్పేసి థ్యాంక్ యూ అంట. థ్యాంక్ యూ. ఎంత చక్కగా వివరించారంటే నాకు దీని విషయం తెలియని కూడా అర్థమైంది. అంత చక్కగా చెప్పారు. చిన్నపిల్లలు చెప్పినట్టు అని చెప్తున్నారు సార్, మేము చిన్నపిల్లలు అన్నారు కానీ అంటే అది మీరు జనరల్గా అన్నారు కానీ యాక్చువల్గా చిన్నపిల్లల ఎట్లా చెప్పాలో చెప్పారు. దీని నుంచి కూడా డౌట్స్ ఏమైనా ఉన్నాయని అడిగిపోయి చెప్పాను. 99.9% మీకు అర్థమైందని
మీకు కూడా అట్లా అనిపిస్తే ఏదో మీ ద్వారానే మేము వినాలనుకుంటున్నాం. సురేష్ సార్ సో సురేష్ సార్ నిజంగా కూడా బెస్ట్ కాన్ఫిడెంట్ ఇస్తే ఇది అందరూ కూడా భీమిలి మండలంలో ఉన్నటువంటి అందరు టీచర్స్ ఇచ్చినట్టుగా భావించారు. ఎందుకంటే వేరే ఎవరికో ఇస్తే ఆ ఒక్క టీచర్కే, కానీ సురేష్ సార్ నేను గమనించిన మొదటి నుంచి చివరి వరకు గమనిస్తే సురేష్ సార్ అందరి వాడు అనిపించింది. కాబట్టి సురేష్ సార్ ఇక్కడికి తీసుకొస్తే మొత్తం భీమిలి మండలంలో ఉన్న అందరి టీచర్లు తీసుకొచ్చినట్టే, సురేష్ సార్ ఊపించిన అందరి టీచర్లకు ఇచ్చినట్టే, సురేష్ సార్ ఏం చేసినప్పుడు అందరికీ చేసినట్టుగా భావించాలని చెప్పేసి ఉద్దేశంతో ఎంతో ఎక్స్పీరియన్స్ టీచర్ అయినప్పటికీ కూడా ఎటువంటి రిలేషన్ లేకుండా వచ్చి ఇక్కడ రోల్ ప్లే చేయమంటే రోల్ ప్లే చేసి, ఏ యాక్టివిటీ ఇస్తే ఆ యాక్టివిటీ చేసిండు, ఏ డౌట్ అడిగితే ఆ డౌట్ క్లియర్ చేసిండు. కాబట్టి సురేష్ సార్ గారిని సాధారణంగా మీ అందరి కర్తవ్యాల మధ్య అంకిత భావంతో నిర్వహిస్తాను. ప్రతి కుటుంబాన్ని వినయము మర్యాద మరియు ఓర్పుతో సమీపించి సమాచారం అందించే ప్రతి వ్యక్తిని వారి మతం, కులం, భాష, లింగభేదం లేదా సామాజిక స్థితి ఏదైనా సరే